హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫైనల్గా మనం వెయిటింగ్ అయితే అయిపోయింది. సో నిన్న మిడ్ నైట్ అరౌండ్ 3 o'clock అయితే రిజల్ట్స్ అంటే సీట్ అలాట్మెంట్ అయితే వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నిన్న ఓన్లీ కాంటాక్టర్స్ అని ఉండే ఇక్కడ 2 tabs అయితే యాక్టివేట్ చేశారు. వెరిఫై పేమెంట్ స్టేటస్, క్యాండిడేట్స్ లాగిన్. సో ఇక్కడ మీరు చూడండి, స్క్రోలింగ్ వస్తుంది కదా, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్. ఈ వీడియోలో మనము స్టెప్ బై స్టెప్ లైవ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీ పే చేయాలి, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అయ్యాక జాయినింగ్ రిపోర్ట్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్లో మీ పేరు ఉందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది డీటెయిల్గా వీడియోలో చెప్తాను. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్, హైప్ లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలా మంది స్టూడెంట్స్ కి మెసేజ్ అయితే రావడం జరిగింది ఈ రోజు ఎర్లీ మార్నింగ్. టీజీ పాలిసెట్ 2026 యు ఆర్ అలాటెడ్ సీట్ ఇన్. సో మీకు అలాట్ అయిన కాలేజ్ కోడ్, మీ బ్రాంచ్ కోడ్, మీ ప్లేస్, ఆ కాలేజ్ ప్లేస్ ఎక్కడ ఉన్నది, ఈ 3 మీకు డీటెయిల్స్ మెసేజ్ ద్వారా ఇస్తారు. కాకపోతే డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ మనం అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కొంతమందికి మెసేజ్ రాదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లియర్గా చూడండి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. సో మనం డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ అయితే ఇక్కడ మన అందరికి తెలుసు, క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళగానే ఈ విధమైన లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ 8-digit లాగిన్ ఐడి, మీ ఆల్ టికెట్ నంబర్, మీ పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్. ఒకసారి మీ డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి అయితే మీకు తీసుకెళ్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ పేజ్, టీజీ పాలిసెట్ 2026 డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్. ఇక్కడ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు చూసినట్టయితే మీ డీటెయిల్స్తో ఇక్కడ మనం డాక్యుమెంట్స్ ఏవైతే హెచ్ఎల్సి సెంటర్లో ఇచ్చామో దాని ప్రకారం ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్టూడెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర నో అని ఉంది. సో ఆ స్టూడెంట్కి ఆ టైంలో ఇన్కమ్ సర్టిఫికేట్ రాలేదు, నిన్న రావడం జరిగింది. సో ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ అయితే ఇచ్చామో ఇచ్చిన వాటికి ఎక్స్ అని ఉంటుంది, జిరాక్స్ అని, ఇవ్వని వాటికి నో అని ఉంటుంది, పెండింగ్ అని పీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇది మనం స్కిప్ చేద్దాము. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్లో ఏవైతే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ పెట్టామో ఇక్కడ మీకు ఈ డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి ఈ 2 చూశాక మీరు క్రాస్ చెక్ చేసుకున్నాక మెయిన్గా అలాట్మెంట్ ఆర్డర్, మీరు అలాట్మెంట్ ఆర్డర్ని ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, అలాట్మెంట్ ఆర్డర్లో మెయిన్గా ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ప్లేస్ ఏంటి, మీకు ఏ కోర్సులో వచ్చింది, ఏ అండర్ విచ్ కేటగిరీ అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఫీజ్, సో టోటల్ ఫీజ్ అండ్ ఫీ టు బి పేడ్ అది ఒక్కటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ప్రైవేట్ కాలేజ్లో మనకి 39,880 రూపీస్ ఉంటుంది. అదే మనకి ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో 5,080 ఉంటుంది. ఈ స్టూడెంట్కి ఫీ రియంబర్స్మెంట్ లేదు కాబట్టి మొత్తం పే చేయాలి. ఇంతకుముందు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి ఫుల్ ఫీ పే చేయాల్సి ఉంటుంది, 39,880. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని ఉంటే ఇక్కడ 25,000 కడితే సరిపోతుంది ప్రైవేట్ కాలేజ్లో. అదే గవర్నమెంట్ కాలేజ్లో 1,880 కడితే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద అలాట్మెంట్ ఆర్డర్. ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూడండి, టాప్ రైట్ సైడ్లో ప్రింట్ అని ఉంది కదా స్టూడెంట్స్, ఆ ప్రింట్ అనే దాని మీద క్లిక్ చేయగానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ అయిపోతుంది మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ. సో మీరు డౌన్లోడ్ ఖచ్చితంగా చేసుకోండి. ఒకసారి మీరు మీ ఏ కాలేజ్లో ఫీజు ఎంత డౌన్లోడ్ చేసుకున్నాక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ తప్పక మీరు చూడండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈసారి కొత్తగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద కాలేజ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది జిరాక్స్ తీసుకోండి, మీ నేమ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసి మీ సిగ్నేచర్, మీ పేరెంట్ సిగ్నేచర్ తీసుకొని మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈసారి కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డిక్లరేషన్ ఒకవేళ అయితే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వయలేషన్ ఏంటి, అఫర్మేషన్ కోసం మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. మీరే కాదు, మీ పేరెంట్స్ కూడా సిగ్నేచర్ చేసి కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ ఇయరే మనకు అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో కిందికి వచ్చినట్టయితే ఈ పాయింట్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 9th June. సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఎప్పటి లోపల? ట్యూస్డే లోపల, 9th June లోపల. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఈ రోజే పేమెంట్ ఆఫ్ ఫీ చేయండి, 7th సండే రోజు. అండ్ ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన డేట్స్ ఎప్పుడు అంటే 8th and 9th, అంటే మండే అండ్ ట్యూస్డే. సో మనం ఈ రోజే మనం పేమెంట్ చేస్తే స్టూడెంట్స్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ కానీ
అండ్ అలాగే జాయినింగ్ రిపోర్ట్ కానీ సిఈసి డాక్యుమెంట్స్ అవన్నీ జిరాక్స్ తీసుకొని రెడీగా ఉండొచ్చు ఈ రోజు సండే ఈవినింగ్ వరకు. సో మండే వెళ్ళి రిపోర్ట్ చేయండి. సో మీ కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా పేమెంట్ ఆఫ్ ఫీ చేయండి, ఎందుకంటే సీట్ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి. సో నా సజెషన్ మళ్ళీ చెప్తాను, ఈరోజు పేమెంట్ ఆఫ్ ఫీ చేయండి, రేపు ఫిజికల్గా వెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ చేయండి. సో ఈ 9th రోజు కూడా ఉంది కదా సార్, ఎందుకు హడావిడి అంటే లాస్ట్ మినిట్ రష్ని అవాయిడ్ చేయండి స్టూడెంట్స్. ఒకవేళ కాలేజ్కి వెళ్ళి మీరు ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయండి, ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయండి, ఇంటికి కాలేజ్కి తిరగటం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి లాస్ట్ డేని అవాయిడ్ చేయండి. మండే రోజే మీరు కాలేజ్కి వెళ్ళి అలాట్ చేసుకోండి. అంటే ఫిజికల్గా వెళ్ళి మీరు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది సపరేట్ వీడియో చేస్తాను. సో మళ్ళీ చెప్తాను, 7th రోజు పే చేయండి, ఈరోజు రేపు కాలేజ్లో రిపోర్ట్ చేయండి. మెయిన్గా మనము సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్ ద్వారా చేయాలి. ఎలా చేయాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. అలాట్మెంట్ ఆర్డర్లో మొత్తం కిందికి వస్తే ఇక్కడ మీకు పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ ఉంది కదా, ఈ ట్యాబ్ని క్లిక్ చేయగానే మీరు పేమెంట్ ఆఫ్ ఫీ చేయాల్సి ఉంటుంది నెట్ బ్యాంకింగ్, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా. ఒకసారి పేమెంట్ ఆఫ్ ఫీ అయిపోయాక మీకు ఏదైతే కాలేజ్లో వచ్చిందో ఫీజు ఎంత అనేది అక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది, అదే అమౌంట్ పే చేయండి. పే చేశాక గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఈ వెబ్సైట్ని మొత్తం క్లోజ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేయాలి అంటే మీరు ఈ వెబ్సైట్ని మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ రీలాగిన్ అవ్వాలి. ఒకసారి మీరు పేమెంట్ ఆఫ్ ఫీ చేశాక మళ్ళీ రీలాగిన్ అయ్యాక వెబ్సైట్లో ఇక్కడ మీరు చూడండి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకు చేయాలంటే జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే ఈ ప్రాసెస్ ఓన్లీ ఫీ పేమెంట్ తర్వాతనే చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్లో ఫీ పేమెంట్ ఉంటుంది. సో అలాట్మెంట్ ఆర్డర్లో డౌన్లోడ్ చేసుకున్నాక కింద మీకు ఫీ పేమెంట్ ఉంటుంది, తర్వాతనే ఈ ప్రాసెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్కి తీసుకెళ్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్లో మెయిన్గా ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఉంటుంది, యాక్సెప్ట్ మై జాయినింగ్. సో ఫీ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ యువర్ కాలేజ్ అండ్ ఫీజ్. ఒకసారి మీరు ఈ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ట్యాబ్ని క్లిక్ చేయగానే ఈ విధమైన పాపప్ బాక్స్ అపీర్ అవుతుంది, యు ఆర్ యాక్సెప్టింగ్ ద అడ్మిషన్ ఆఫర్. సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేయగానే మీకు జాయినింగ్ రిపోర్ట్ ఈ విధమైన డిస్ప్లే చేస్తుంది పేజ్ మీద. సో ఇక్కడ మీకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది స్టూడెంట్స్. అలాట్మెంట్ ఆర్డర్లో ప్రింట్ ఏ విధంగా ఉందో జాయినింగ్ రిపోర్ట్లో కూడా అదే విధంగా ఉంటుంది. మీరు జాయినింగ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి, అలాగే ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఏ రోజైతే మనం తీసుకున్నామో ఆ డేట్ అండ్ మెయిన్గా అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. సో ఒక్కసారి మనం అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాక సో మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఒకసారి మన అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాక సో మనకి ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఆ ట్యాబ్ ఈరోజు యాక్టివేట్ చేయడం జరిగింది. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మీకు ఏదైతే కాలేజ్లో వచ్చిందో ఆ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాసప్ ట్యాంక్లో సీట్ వచ్చింది అనుకుందాము అలాట్మెంట్ ఆర్డర్లో. సో ఏ బ్రాంచ్లో వచ్చింది ఆ బ్రాంచ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే షో అలాట్మెంట్ అని చూడండి. సో ఒకసారి మీకు షో అలాట్మెంట్ అన్నాక అక్కడ మీ పేరు ఉందా లేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. సో ఒకసారి ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి మన స్టూడెంట్ అన్నం హరికృష్ణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. ఈ స్టూడెంట్కి మాసప్ ట్యాంక్లో కంప్యూటర్ సైన్స్లో అప్లై చేయడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్గానే ఈ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్లో సీట్ రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు కూడా మీ నేమ్ అలాట్ అయిన కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ చూస్ చేసుకోవచ్చు మీరు. సో ఏ కాలేజ్లో వచ్చిందో ఆ కాలేజ్ని చూస్ చేసుకోవచ్చు, మీకు వచ్చిన బ్రాంచ్ని చూస్ చేసుకోండి. సో ఇక్కడ మీ పేరు ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. సో నా నెక్స్ట్ 2 వీడియోస్ ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. మనం కాలేజ్కి ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి, ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి కదా, ఏ డాక్యుమెంట్ని తీసుకెళ్ళాలి, ప్రైవేట్ కాలేజ్లో వేరే రూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజ్లో వేరే రూల్స్ ఉంటాయి, బయోమెట్రిక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ వీడియో ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటి అంటే ఫైనల్ ఫేజ్ డీటెయిల్స్. చాలా మందికి సీట్ వస్తుంది, కొంతమందికి నచ్చదు. నచ్చని వాళ్ళు ఏం చేయాలి, నచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అసలు సీట్ రాదు కొంతమందికి, వాళ్ళు ఏం చేయాలనేది డీటెయిల్గా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా ప్రతి మెసేజ్కి నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్ ఫర్ ద సీట్ అలాట్మెంట్.